ఏపీలో ప్రజారోగ్యం పడకేసింది. మందులు లేక ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా మారాయి. అత్యవసర మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి. కూటమి పాలనలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ గాడి తప్పింది. ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువయ్యాయి. దీంతో ప్రైవేటు మెడికల్ షాపులో రోగులు మందులు కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా పదుల సంఖ్యలో రోగులు వారి సహాయకులు ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మందుల దుకాణానికి క్యూ కట్టారు. ఎవరిని కదిలించినా లోపల మందులు లేవు, అందుకే బయట కొనుక్కోమని చీటీలు రాసి ఇచ్చారని చూపించారు. ఆ దృశ్యాలు రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థకు అర్థం పట్టాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ సరఫరా చేయలేని ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన పేషెంట్లు, ఓపీ, ఐపీ రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు మెడికల్ స్టోర్ వద్దకు వెళుతున్నారు. కడుపు నొప్పి, బీపీ, గ్యాస్, నొప్పుల వంటి చిన్న చిన్న సమస్యలతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, గుండె, ఇతర జబ్బుల్లో చికిత్సలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, సిరపులు సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. వీరందరూ డబ్బు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోలేక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారంతా ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వారంతా ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ జీజీహెచ్కు సుమారు 100 రకాల మందులు ఆసుపత్రి నుంచి ఇన్నెంటు పెట్టినా సరఫరా కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే దుస్థితి నెలకొంది. నెల రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై 2 సార్లు IBRS సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆసుపత్రుల్లో వైద్యులు రాసి ఇచ్చిన మందులు ఇవ్వలేదని 43% మంది వెల్లడించారు. ఈ నెల 7న 38.25% మంది రోగులు మందులు ఇవ్వలేదని పేర్కొన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్, బీపీ, గ్యాస్ సమస్యలకు కూడా బోధనాసుపత్రుల్లో బయటకు చీటీలు రాసి ఇస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.